అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తిరుపతి, అరుణాచలం గురించిన పూర్తి వివరాలు ఒకే వీడియోలో తెలియజేస్తానండి. తిరుపతికి ఫస్ట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఆ తర్వాత అక్కడి నుంచి అరుణాచలంకి ఎలా వెళ్ళాలి, అన్ని వివరాలు కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలామంది తిరుపతి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళు సర్వదర్శనానికి వెళ్తారండి. సర్వదర్శనానికి నార్మల్ డేస్లో అయితే 12 to 14 అవర్స్ పడుతుంది. వీకెండ్స్లో అయితే 14 to 16, 18 అవర్స్ కూడా పడుతుందండి. చాలామంది ముందుగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవ్రీ మంత్ టీటీడీ వారి వెబ్సైట్లో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయండి. ప్రతి నెల టీటీడీ వారి వెబ్సైట్లో ఆర్జిత సేవ టికెట్లు, కళ్యాణం టికెట్లు, స్పెషల్ దర్శనం టికెట్లు అనేసి పెడతారండి. అయితే మేము స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకొని వెళ్ళామండి. 3 నెలల ముందే బుక్ చేసుకోవాలి. మనం టీటీడీ వారి అధికారిక వెబ్సైట్లో ఎవ్రీ మంత్ 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవటం. అలా ఎవరికి నచ్చిన దర్శనానికి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటారండి. ఇలా మేము కూడా 3 నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నాము. 300 రూపీస్ స్పెషల్ దర్శన్ టికెట్స్. మనకి టికెట్లు బుక్ అయిన తర్వాత అదే రోజు 3 గంటలకు అకామిడేషన్కి కూడా టికెట్స్ ఓపెన్ చేస్తారండి. మేము ఫస్ట్ టైము మాకు అకామిడేషన్కి కూడా టికెట్స్ బుక్ అయ్యాయండి. ఫస్ట్ టైం మాకు కొండపైనే రూమ్స్ అనేవి దొరికాయి. మేము ఈవినింగ్ 5:30 వరకు ట్రైన్ ఎక్కేసామండి. మార్నింగ్ 6 o'clock దిగేసాము. రైల్వే స్టేషన్కి పక్కనే బస్ స్టేషన్ అనేది ఉంటుంది. పక్కనే బస్ స్టేషన్లో మేము డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళడానికి బస్ ఎక్కేసాము. మనం తిరుమల కొండ మీదకి వెళ్ళటానికి బస్సు ఎక్కిన తర్వాత మనం బస్సు పైనకి ఎక్కిన తర్వాత అక్కడ కొంచెం చెకింగ్ అనేది ఉంటుందండి. అంత లగేజ్ అనేది మనం కిందికి దింపేసుకొని మన లగేజ్ అంతా మళ్ళీ మొత్తం చెకింగ్ అనేది చేయించుకోవాలి. ఆ చెకింగ్ అనేది చేయించుకున్న తర్వాత మనం ఏ బస్సు అయితే ఎక్కుతామో మనం అదే బస్సు మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ అదే బస్సు ఎక్కాలి. కిందికి దిగిన తర్వాత మళ్ళీ అదే బస్సు ఉంటుందన్నమాట. లగేజ్ చెకింగ్ అనేది ఎలా చేస్తున్నారని ఇక్కడ కనిపిస్తుందండి. ఆ తర్వాత అందరి లగేజ్ అనేది చెకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద పెట్టేసుకొని మళ్ళీ తర్వాత మనం వచ్చిన బస్సుని రిటర్న్ తీసుకొని మళ్ళీ అదే బస్సు ఎక్కి మళ్ళీ మనం కొండ మీదకి వెళ్తామండి. ఇది కొండకి నియర్ బైలోనే ఉంటుందండి. కొండ ఎక్కడానికి అంటే కొండకి రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన మనం రూమ్ బుకింగ్స్ అకామిడేషన్ అనేది మనకి అలాట్ అవుతుంది. కానీ డైరెక్ట్గా మనకి ఎక్కడ అకామిడేషన్ అనేది మనకు బుక్ అయింది అనేది ముందే చూపించరు. మనం అక్కడ పైన వాళ్ళు ఎక్కడ రూమ్ అలాట్ అయింది అనేది మనకి మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ తర్వాత మనకి 10 minutesలో మెసేజ్ వచ్చిన తర్వాత ఎక్కడ రూమ్ అలాట్ అయింది అనేది చూసుకొని మనం ఆ రూమ్కి వెళ్తాము. నేను కూడా అలాగే కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ బస్కి దిగిన తర్వాత దగ్గరలోనే ఉంటుందండి సిఆర్ఓ ఆఫీసు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న రిసిప్ట్ అనేది చూపిస్తే వాళ్ళు అలాట్ చేస్తారు. ఆ అలాట్ చేసింది ఒక 15 minutesలో మాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మేము ఎక్కడైతే రూమ్ అలాట్ అయిందో మేము అక్కడికి వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయితే 1 o'clockకి స్లాట్ ఉందండి. కానీ మేము ముందే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకు అని అంటే మార్నింగ్ టైము ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలో తిరిగితే ఆ తర్వాత మనం దర్శనానికి ఒక 5-6 అవర్స్ పడుతుంది కాబట్టి ఆ టైంలో మనం అలసిపోతాం అనే ఉద్దేశంతో మేము ముందే దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ బయటకి వద్దామని డిసైడ్ అయ్యామండి. అందుకని మేము 11 o'clock వరకు రెడీ అయిపోయి మేము అంతా దర్శనానికి అనేది వెళ్ళాము. చాలా వరకు రూమ్స్ పక్కనే ఉంటాయి. టెంపుల్కి నియర్ బై డిస్టెన్స్లోనే ఉంటాయి. అంటే ఒక 5 minutes వాక్, 10 minutes వాక్లోనే ఉంటాయి. మేము ఒక 2 kilometers దూరంలో మాకు దొరికింది. ఆ 2 kilometers దూరంలో మేము ఆటోలో వచ్చేసి డైరెక్ట్గా 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఉన్నాయి కదా, ఆ ఎంట్రన్స్ దగ్గర మేము దిగేసి డైరెక్ట్గా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోయాము. ఈ 300 రూపీస్ దర్శనం ఉంది కదండి, ఈ ఎంట్రన్స్ దగ్గరే మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి 300 రూపీస్ దర్శనం ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా 300 రూపీస్ ఎంట్రన్స్ దర్శనం అనమాట. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇలా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఎందుకు అని అంటే లోపల మొబైల్ ఫోన్స్ అనేది ఎంట్రీ ఉండదు. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి తిరుమల గురించి మొత్తం ఈ భక్తి ఛానల్లో మొత్తం అంతా చూపిస్తూ ఉంటారు.
మాకు లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి మొత్తం 3:30 గంటలు పట్టిందండి. నార్మల్ డేస్లో అయితే 3:30 గంటల్లో దర్శనం చేసుకోవచ్చు అనుకుంటా. మాకైతే 3:30 గంటలు పట్టింది. అదే వీకెండ్స్లో అయితే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు 5 to 6 అవర్స్ కూడా పట్టింది. ఈసారి అయితే 3.5 అవర్స్లో మొత్తం దర్శనం అయిపోయిందండి. ఆ తర్వాత మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టెంపుల్ మెయిన్ వ్యూ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే వాతావరణం అంతా డివోషనల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ గోపురం ఉంది కదండి, మెయిన్ గోపురానికి ఆపోజిట్లోనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు దొరుకుతాయి. మనం ఇక్కడ దీపాలు కూడా దొరుకుతాయి. ఇదంతా కూడా గండ దీపం అని వెలిగిస్తారండి. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని గండ దీపం వెలిగించి కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ మీకు దీపాలు వెలుగుతూ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ చాలా బాగుంటుంది. నైట్ టైంలో అయితే ఇంకా నైట్ టైం వ్యూ కూడా చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఇక్కడ గుడి పక్కనే మనకి ఇక్కడ భక్తి ఛానల్లో ప్రసారం చేయడానికి అనేసి ఇక్కడ డ్యాన్సులు, ఇక్కడ నాటకాలు అన్నీ వేస్తూ ఉంటారండి. ఇది టీటీడీ కళావేదిక. మనకి భక్తి ఛానల్, టీటీడీ వారి భక్తి ఛానల్ ఉంది కదండి, దాంట్లో ప్రసారం చేసేవన్నీ కూడా ఇక్కడనే రికార్డ్ చేస్తారు. చాలామంది ఇక్కడ డైరెక్ట్గా లైవ్ కూడా చూడొచ్చు. ఇక్కడనే పక్కన పెద్ద స్క్రీన్స్ కూడా పెట్టారు. ఆ స్క్రీన్స్లో కూడా డైరెక్ట్ లైవ్ ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కొన్ని డ్యాన్సులు అవి వేస్తుంటే మేము కూడా వీడియో తీశాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మార్నింగ్ టైంలో గుడి ప్రాంగణం అంతా చూపించడానికని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చామండి మేము. ఇక్కడ మార్నింగ్ టైంలో వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసేయండి. మార్నింగ్ టైంలో కూడా జనాలు ఎక్కువగానే ఉన్నారు. తిరుపతిలో ఎప్పుడూ జనాలతోటి రద్దీగానే ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా రద్దీ ఉంటుంది. సండే సాటర్డే కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మనకు దర్శనం అనేది 4 hours లోపే అయిపోతుందండి. అదే సండే సాటర్డే కానీ ఏదైనా ఫెస్టివల్స్ అయితే 6 to 7 hours కూడా పడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది వీఐపీ దర్శనానికండి. అదే సర్వదర్శనానికి అయితే 14 to 16 hours పడుతుంది. అదే పండుగ రోజుల్లో అయితే 24 గంటలు కూడా పట్టొచ్చు. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా అప్పుడే టైం అయిపోయిందా అని అనిపించేది. ఈసారి మేము కొంచెం పీస్ఫుల్గా ఎక్కువసేపు టైం కేటాయించి చూసామన్నమాట. తిరుపతిలో మనం ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం టైం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ప్లాన్ చేసుకొని మరీ వెళ్తే బెస్ట్ ఉంటుందండి. మనం దేవుణ్ణి చూసే ఆ ఒక్క సెకండ్ దర్శనం కోసం మనము గంటల తరబడి ప్రయాణం చేసి, అంతే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఒక్క నిమిషం దర్శించుకున్నా, ఒక సెకండ్ దర్శించుకున్నా మనకు ఆ పీస్ఫుల్నెస్ అనేది వేరే ఉంటుందండి. కానీ దర్శనం అయిపోగానే అబ్బా ఎప్పుడే అయిపోయిందా, అక్కడి నుంచి రాబుద్ది అవ్వదు, అబ్బా ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే బాగుండేది, మరి ఇంకొంచెం సేపు దేవుణ్ణి దర్శించుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత. అందుకనే ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు మేము అక్కడ బయట టైం స్పెండ్ చేశాము.
తిరుపతిలో నైట్ టైం వ్యూ అనేది చాలా బాగుంటుందండి. మొత్తం లైట్స్ వేసి ఉంటారు కదా, ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. మేము దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. లడ్డు కౌంటర్లో లడ్డూలు తీసుకొని మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ మేము నైట్ వచ్చేసిన తర్వాత మొత్తం అంతా కొంచెం పిక్స్ తీసుకున్నాము. తర్వాత మొత్తం చుట్టుపక్కలంతా తిరిగాము. ఆ మాడవీధుల్లో తిరగడం చాలా బాగుంటుంది. ఆ పక్కనే పుష్కరిణి కూడా ఉంటుంది. మేము వెళ్దాము అని అనుకున్నాము, మాకు టైం అనేది సెట్ కాలేదు. బయటకు వచ్చేసరికి బాగా ఎండగా ఉంది. ఆ టైంలో అయితే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి కొంచెం సేపు అయిన తర్వాత వెళ్దామని అనుకున్నాము. కానీ ఆ తర్వాత మేము వేరే వైపుకి వెళ్ళేసరికి మళ్ళీ అటు సైడ్ వెళ్ళటానికి మాకు వీలు అవ్వలేదు. చూసారా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మొత్తం ఈ టెంపుల్ వ్యూ. మొత్తం లైట్స్ వేసి ఉంచారు. ఆ గ్రీనరీ చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ ఏరియాలోకి ఎవరిని రానియరనమాట. ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది ఖాళీగా ఉంటుంది. కొంతమంది అక్కడ తాళ్ళు కట్టి ఉంచుతారు. ఆ తాళ్ళలోంచి వెళ్ళి కూడా కొంచెం మంది ఫొటోస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ లైన్లో జనాలు బయటకు వస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదండి. దీని పక్కనే లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. గండదీపము నైట్ టైం వ్యూ చూపిస్తానన్నాను కదా. ఈ గండదీపం అనేది మెయిన్ గోపురానికి ఆపోజిట్లోనే ఉంటుందండి. అందరు భక్తులు ఇక్కడ కోరికలు కోరుకొని ఇక్కడ దీపాలు అనేవి వెలిగిస్తారు. ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ టెంపుల్ వ్యూ ఎలా కనిపిస్తుందో చూసారు కదా. అందరూ ఇక్కడి నుంచి గండదీపాలతో పాటు మెయిన్ టెంపుల్ వ్యూ అనేది వీడియో తీసుకుంటున్నారండి. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారండి మా హస్బెండ్. ఇక్కడ గండదీపం అనేది వెలిగించేసి ఇక్కడ కొబ్బరికాయ కొడుకుంటాము మనం. ఇక్కడ గండదీపం వెలిగించే దగ్గర చాలా బాగుంటుంది వ్యూ కూడా. పైనుంచి జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. మీరు కూడా ఒకసారి చూడండి. Hello, Apil.
వేర్ ఆర్ యూ? తిరుపతి. దర్శనం అయిపోయిందా లార్డ్ వెంకటేశ్వర? ఫెంటాస్టిక్. I am at Tirupati at Lord Venkateshwara temple. You can see my backside. A lot of people gathered here. ఈ పైకి ఎక్కిన తర్వాత గండ దీపం వెలిగించాం కదా, అక్కడి నుంచి పక్కకు వెళ్తే మనకి లోపలంతా షాపింగ్ ఉంటుందండి. ఈ ఏరియా అంతా చాలామంది కొంచెం రూమ్స్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నైట్ టైంలో కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ఈ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్తే, ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మొత్తం అంతా షాపింగ్ ఉంటుందండి. ఇక్కడ మీకు కొన్ని షాప్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. తిరుమలలో వందల కొద్ది షాపులు ఉన్నాయండి. పూజా సామాగ్రి షాపులు, బొమ్మల షాపులు, జ్యువెలరీ షాపులు, ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది కదా, అయినా కూడా అక్కడక్కడ టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా ఉన్నాయండి. షాపులన్నీ కూడా కవర్ అయ్యేటట్టు నేను వీడియో తీశానండి, అవి కూడా మీరు ఒకసారి చూసేయండి.
ఇలా మా తిరుపతి ట్రిప్ అనేది కంప్లీట్ అయిందండి. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు మేము అరుణాచలం వెళ్ళాము. ఆ వీడియోని కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. తిరుపతి ట్రిప్ పూర్తయిన తర్వాత మేము అరుణాచలం వెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి. అరుణాచలం వెళ్ళటానికి ట్రైన్స్ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ ట్రైన్లో వెళ్ళాలి అని అంటే ముందుగా ప్లాన్ చేసుకోకపోతే అక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము బస్కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నామండి. మేము మార్నింగ్ తిరుపతిలో రూమ్ వెకేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా కొండ మీద నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళామండి. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు 10:30 అయింది. ఆ 10:30కి మేము వెయిట్ చేసాము అరుణాచలం వెళ్ళటానికి బస్ కోసం వెయిట్ చేసి. అరుణాచలం వెళ్ళటానికి డైరెక్ట్ బస్సులు రేర్గా ఉంటాయన్నమాట. కానీ వేలూరు వెళ్ళి అక్కడి నుంచి అయితే బస్సులు చాలా ఎక్కువగా దొరుకుతాయి. మేము ముందుగా డైరెక్ట్ బస్ ఎక్కుదామని చాలాసేపు వెయిట్ చేసాము. కానీ మాకు డైరెక్ట్ బస్ దొరకడానికి చాలా టైం పట్టింది. కానీ వచ్చిన బస్ కూడా చాలా రష్ ఎక్కువగా ఉంది. అందుకే మేము ముందుగా వేలూరు వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం బస్ తీసుకున్నామండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను ఇప్పుడు అరుణాచలేశ్వర టెంపుల్ అరుణాచలంలో ఉన్నాను. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది అరుణాచల టెంపుల్ చూడండి, చూపిస్తాను మీకు. ఇదంతా అరుణాచల టెంపుల్. దిస్ ఈజ్ అరుణాచల టెంపుల్. ఓం నమ శివాయ. అరుణాచలం యాత్ర. ఈ అరుణాచలం యాత్ర గురించి చాలామంది చాలా వివరాలు అడుగుతూ ఉంటారండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అన్ని A to Z ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందామండి. అసలు ముందుగా అరుణాచలం ఎలా చేరుకోవాలి, ట్రైన్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అలాగే అక్కడికి వెళ్ళాక ఎలా రూమ్స్ తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి, బెస్ట్ రూమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంకా గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, గిరి ప్రదక్షిణలో మనం ఏమేమి చూడాలి, అష్టలింగాలు ఎలా దర్శనం చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే టెంపుల్ టైమింగ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అసలు అరుణాచలం ప్రవేశించడం ఒక ఎత్తు అయితే ఆ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం అనేది మహద్భాగ్యం అండి. అందున పరమశివుడి నామం చెప్పుకుంటూ మనం గిరి ప్రదక్షిణ చేయడం అనేది అదొక గొప్ప అదృష్టం అండి. అయితే అరుణాచలంకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా గిరి ప్రదక్షిణకు ముందు మనం మెయిన్ అరుణాచలంలోకి ఎంటర్ అయ్యామనుకోండి, ఒక ఆధ్యాత్మికంగా ఉంటుందనుకోండి. మనకు తెలుసు కదా, ఇక్కడ కొండ మీద శివయ్య ఉద్భవించలేదండి, ఒక కొండే దేవుడిగా శివయ్యగా ఉద్భవించింది. ఒకసారి గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనం ఏకంగా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడికి వస్తే జీవప్రాప్తి అంటే మన బాడీ అనేది ఎంతో పాజిటివ్ ఎనర్జీతో చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద పురాణాల కాలం నుంచి యుగ యుగాల నుంచి కూడా ఈ టెంపుల్కి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. ఈ దేవాలయం శివుడి విగ్రహం గురించి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ అరుణాచలం వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. అయితే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఎలా వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్తే మనకి దగ్గరగా ఉంటుంది అనేది నేను వేరే వీడియో చేసి పెడతానండి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు భూతనారాయణ టెంపుల్ అనేది ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ఆ భూతనారాయణ టెంపుల్కి వెళ్ళి మనం ఆ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారండి. అయితే ఇప్పుడు మనం భూతనారాయణ టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనం ముందుగా దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేయడానికని రాజగోపురం దగ్గరికి వెళ్దామండి. ఆ తర్వాత మనం జంట వినాయకుల్ని కూడా దర్శించుకొని ఆ తర్వాత రాజగోపురం దగ్గరికి వెళ్ళాలండి. ఫస్ట్ ఈ రెండు దర్శించుకున్న తర్వాత మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయలు తీసుకుంటున్నారండి. కొబ్బరికాయలు మనకు అక్కడ దీపాలు వెలిగించడానికి దీపాలు అనేది తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది రాజగోపురం అండి. రాజగోపురం ముందు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం ముందుగా దీపాలు తీసుకొచ్చుకొని వెలిగించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. టెంపుల్ అనేది టైమింగ్స్ 8 o'clock కల్లా క్లోజ్ చేస్తారండి. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకే తీస్తారు. కానీ నైట్ మాత్రం 8 o'clock కల్లా క్లోజ్ చేస్తారు. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్ అండి. ఇక్కడ మేము దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేసిన తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామండి. మీకు ఇక్కడ దీపాలు ఎలా వెలిగిస్తారు, ఇక్కడ రాజగోపురం ముందు ఎలా ఉంటుంది, ఇలా ఎక్కువ మంది వచ్చి బొట్టు పెడతానని చెప్పేసి బొట్టు పెడుతూ ఉంటారండి.
గిరి ప్రదక్షిణ చేయడానికి చాలామంది నడిచి వెళ్తారండి, కానీ కొంతమంది ఆటోలో కూడా వెళ్తారు. ఆటోలో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గర నుంచి ఆటోలు అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి 600 నుంచి 800 వరకు ఛార్జ్ చేస్తారండి. షేరింగ్లో వెళ్ళే వాళ్ళకైతే కొంచెం తక్కువగా తీసుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది అష్టలింగాలు ఉంటాయండి. మనకి అష్టలింగాలు ఒక్కొక్కటి మీకు బయట నుంచే చూపిస్తానండి, ఎందుకంటే లోపల నుంచి ఫోటోలు వీడియోలు తీయనియరు. అందుకనే నేను ప్రతి దగ్గరికి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా టెంపుల్ అనేది బయట నుంచి అయితే తీసానండి. ఈ అష్టలింగాల పేర్లు వచ్చేసి వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము, ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతి లింగం అని 8 లింగాలు ఉంటాయండి. ఈ లింగాలు వాటి గుడులు అనేవి మీకు ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. తర్వాత ఒకటి మీకు టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
చాలామంది గిరి ప్రదక్షిణ అనేది రాత్రిపూటే చేస్తారండి. ఎందుకు అని అంటే మార్నింగ్ టైంలో చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి ఎండకి కష్టమవుతుంది కాబట్టి ఎక్కువ శాతం నైట్ టైంలోనే చేస్తారు. మనం గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరికి వస్తేనే ఈ గిరి ప్రదక్షిణ అనేది పూర్తయినట్టండి. ఆ అష్టలింగాల్ని దర్శించుకున్న తర్వాత మనమే మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్టు అవుతుంది. మేము గిరి ప్రదక్షిణ నైట్ టైంలోనే పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ టైంలో ఈ గుడి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు మనం రాజగోపురం ముందు వైపు ఉన్నామండి. ఇది రోడ్డు వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి సైడ్కి వెళ్తే మనకి రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళే దారి అనేది వస్తుంది. అక్కడ మనకి టికెట్స్ కూడా ఇస్తారండి. మనకి టికెట్స్ అనేవి మినిమం 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. అక్కడ 50 రూపాయల టికెట్ తీసుకొని మనము పూలు మాత్రమే లోపలికి తీసుకొని వెళ్ళొచ్చండి.
ఇక్కడ మనకి కొబ్బరికాయలు పూల దండలు అమ్ముతున్నారండి. మేము కొబ్బరికాయ తీసుకొని అక్కడ బయటనే కొట్టేసేయాలండి. బయట కొట్టేసిన తర్వాత పూలదండను అయితే లోపల తీసుకెళ్ళొచ్చు అని అన్నారు. మేము ఇక్కడ పూలదండను కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది కూడా, ఈ వే అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా పెద్దగా ఉంది. అసలు మేము చాలా దూరం నడవాల్సి వచ్చింది. మనకు చూడటానికి ఇలా కొంచెం దూరమే కనిపిస్తుంది కానీ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఆ కట్టడం కూడా చాలా, అసలు ఎంత బాగుందో, ఆ శిలలు అవి ఎలా చెక్కారు అనేది మేము అనుకున్నామండి. టెంపుల్ లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక కోనేరు కూడా కనపడుతుందండి. ఇక మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే కోనేరు వచ్చేసి అరుణగిరి అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలా ఆ గోపురం నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఒక చిన్న టెంపుల్స్ అవి అయితే కనపడతాయండి. పక్కనే పాతాళ శివలింగం అనేది ఒకటి ఉంటుంది పాతాళంలో. అయితే ఈ అరుణాచలం దేవాలయం అన్నమల్లయ్యార్ లేదా అరుణాచలేశ్వర ఆలయం అనేది అంటారండి. ఇది తమిళనాడులోని తిరువన్నమలై పట్టణంలో ఉన్న అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటి. ఇది పంచభూతలింగ క్షేత్రాల్లో కూడా అగ్నితత్వంకు ప్రసిద్ధి చెందినది. మనం ఇప్పుడు అరుణాచలం చరిత్రను గురించి చూస్తే, పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులు ఎవరు గొప్పవారు అనే వివాదం జరిగిందట. అప్పుడు పరమశివుడు అనంతమైన జ్యోతి స్తంభం అగ్ని రూపంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతికి ఆది అంతం అనేది కనుగొనలేక ఇద్దరు శివుని మహిమను అంగీకరించారు. ఆ జ్యోతి స్వరూపమే ఆ తర్వాత అరుణాచల పర్వతంగా నిలిచిందని విశ్వసిస్తారన్నమాట. ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం ప్రధానంగా 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించబడింది అని చెప్తారు. అనంతరం విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం అనేది మరింతగా విస్తరించబడిందట. భారీ గోపురాలు, 1000 స్తంభాల మండపం వంటివి ఆ నిర్మాణాలు ఆ కాలంలో అభివృద్ధి చెందాయి. అయితే ఆలయ విశిష్టత గురించి మనకు వస్తే, ఈ ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. తూర్పు రాజగోపురం సుమారు 66 మీటర్ల ఎత్తుతో దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం కార్తీక దీపం సందర్భంగా అరుణాచలం కొండపై మహాదీపం అనేది వెలిగిస్తారు. ఇది శివుని అగ్నిస్వరూపాన్ని సూచిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. ఎక్కువగా పౌర్ణమి సందర్భంలో ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు అరుణాచలం అనేది ఎందుకు అంత పవిత్రం అంటే, పురాణాల ప్రకారం శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైన ప్రదేశమే అరుణాచలం కాబట్టి ఆ అగ్నితత్వానికి ప్రతీకగా ఉన్న పంచభూత క్షేత్రంగా అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. కార్తీక దీపోత్సవం సందర్భంగా కొండ శిఖరంపై వెలిగించే మహాదీపం ఈ అగ్నిస్వరూపానికి చిహ్నంగా భావిస్తారు. అయితే ఇక్కడ రమణ మహర్షి గురించి కూడా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. అయితే రమణ మహర్షికి అరుణాచలానికి ఉన్న సంబంధం ఏంటి అంటే, భారతదేశంలోని గొప్ప ఆధ్యాత్మిక మహనీయులలో ఒకరైన మన రమణ మహర్షి 1896లో తిరువన్నమలైకి వచ్చి జీవితాంతం అరుణాచలం వద్దే నివసించారనమాట. ఆయన బోధనలో ప్రధానమైన ప్రశ్న నేను ఎవరు. అరుణాచలాన్ని ఆయన పరమశివుని సజీవ స్వరూపంగా భావించారు. ఆయన తరచూ గిరి ప్రదక్షిణ చేసేవారు మరియు దాన్ని అత్యున్నత తపస్సుగా పేర్కొన్నారు. నేటికి ఆయన ఆశ్రమాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఈ తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ శాతం తమిళంలోనే ఉంటాయండి. మనకి ఇంగ్లీష్లో కూడా కనిపించవు. కొన్నిసార్లు మనకు అర్థం కూడా కాదు. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో కూడా పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. గుడి లోపల సైడ్ కూడా ఏదైనా రాసి ఉంది చదువుదామని అనుకుంటే అన్నీ కూడా తమిళంలోనే ఉన్నాయి. లోపల సైడ్ అయితే మనకి వీడియో అయితే తీయనియరండి. ఇదంతా కూడా గుడి ప్రాంగణంలోనే, బయట సైడ్ అయితేనే మనం వీడియో తీసుకోవడానికి వీలుంటుంది.
ఇప్పుడు మనం గుడి లోపల దగ్గరికి వచ్చేసామండి. ఇదంతా కూడా గుడి దగ్గరగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర అనమాట. ఇక్కడ నుంచి కూడా ఇంకా మనకి వీడియోస్ అనేవి తీయనివ్వరు. అయితే నేను కొంచెం తెలియకుండా తీశాను. మనకు 50 రూపీస్ దర్శనానికి కూడా నాకు 3 అవర్స్ అనేది పట్టింది నార్మల్ డేస్లోనే. వీకెండ్స్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ కానీ పౌర్ణమి రోజుల్లో కానీ ఇంకా ఈ దర్శనానికి ఇంకా ఎక్కువ టైం అనేది పడుతుంది. మనకి టెంపుల్ లోపల సైడ్ నడవడానికే చాలా టైం పట్టిందండి. ఇది టెంపుల్ లోపల సైడ్ వ్యూ అండి. యాక్చువల్గా అయితే తీయనియరు, నేను కొంచెం తెలియకుండా తీశాను. టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఆ ఎంట్రన్స్ దగ్గర తీశానమాట. ఇది మనకి బయట నుంచి చూస్తే టెంపుల్ ఇంత పెద్దగా ఉందా అని అనిపించదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం తిరుగుతుంటే అమ్మో ఇంత పెద్దగా ఉందా అని మాత్రం అనిపిస్తుంది. ఇదంతా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ. బయటకంటే అవుట్ సైడ్ కాదండి, టెంపుల్ లోపలనే మనకు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉంటాయి. మనం ఎంట్రన్స్ ఎలా అయితే మనము తీసుకొని వస్తామో మనం బయటికి వెళ్ళటానికి కూడా అలానే పెద్ద క్యూ లైన్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళటానికి కూడా చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఆ దర్శనం అయిపోయింది కదా మనం వెంటనే బయటకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉండదండి. ఎలా అయితే మనం లైన్లో వస్తామో అలానే ఒక గుడి నుంచి ఇంకొక గుడికి అలా మొత్తం ఆ 4 గుళ్ళు కూడా మొత్తం 4 గోపురాల నుంచి కూడా మనకి తీసుకొచ్చి అట్లా బయటికి వెళ్తామండి. అలా మనం లోపల నుంచి వెళ్ళేటప్పుడే మనకి ఇక్కడ దీపాలు అనేవి నేతి దీపాలు అనేవి పెడతారండి. అలాగే మనకి నవధాన్యాలు ఉంటాయి కదా, ఆ నవధాన్యాలు అనేవి అక్కడ అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మనకు దిష్టి తీసి అక్కడ మనకి దీపాలు వెలిగించడానికి అనేది నేతి దీపాలు ఇస్తారు. అవి మనం ఇక్కడ వెలిగించి ఆ తర్వాత మనం బయటికి వెళ్తామన్నమాట. ఇక్కడ నేను దీపాలు అనేవి వెలిగిస్తున్నాను. మేము దర్శనం అయిపోయిన తర్వాత వేరే గోపురం నుంచి బయటకు వచ్చామండి. వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మేము రాజగోపురం దగ్గర సైడు మేము చెప్పులు అనేది విడిచాము. ఆ తర్వాత మేము వేరే గోపురం నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే అక్కడ ఫుల్గా ఎండ ఉండటం వల్ల మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి అక్కడ ఏవి వెహికల్స్ కానీ ఏవి కానీ ఎలో ఉండదన్నమాట. అయితే ఆ ఎండలోనే కొంచెం సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇవి బయటకు వచ్చిన తర్వాత మనకి షాప్స్ అనేవి ఉన్నాయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అరుణాచలం టెంపుల్, తిరువన్నమలై అరుణాచలేశ్వర టెంపుల్. Hi friends, today I am at Arunachalam. You can see my backside. Arunachaleshwara temple, the family. Beautiful girl. We are at Arunachalam temple. You can see the backside. Abil, say hi. Hi Madhu. Hi. ఇది అరుణాచలం గుడి, గర్భగుడి లోపల సైడ్ అండి. యాక్చువల్గా గర్భగుడిలో వీడియో అయితే తీయనియరు, నేను కొంచెం తెలియకుండా తీశాను. ఇదండి తిరుపతి అరుణాచలం పూర్తి యాత్ర. మీకు పూర్తి వివరాలతో తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.